హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను చౌదరి, నేలపాటి ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈ రోజు మనం చాలా మందిలో చూసుకుంటే ఇప్పుడు ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయండి. ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అండ్ దాంతో పాటు టీబీ అండ్ హార్ట్ ఇష్యూస్ ఇవి చాలా చాలా చూస్తున్నాము. మెయిన్లీ మనం చూసుకుంటే 100లో 70-80% పీపుల్స్ చనిపోయేది లైక్ దట్ టీబీ డిసీజ్ తోటి అండ్ హార్ట్ ఇష్యూస్ తోటి అండ్ ఎస్టీడీ డిసీజెస్ తోటి. ఎస్టీడీ అంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, హార్ట్ ఇష్యూస్ అంటే గుండెకు సంబంధించిన వ్యాధులతోటి, టీబీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులతోటి చాలా మంది చనిపోతున్నారు. సో అయితే మనము ఎప్పుడైనా కూడా అంటే ఈ రోజు నేను చెప్తున్నాను కాదు, ప్రతి ఒక్కళ్ళం ఎవరము కూడా అంత ప్రాపర్ గా డైట్ అనేది తీసుకోలేము. కొన్నిసార్లు మనం చీట్ మీల్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా కెమికల్స్ తోటి, పెస్టిసైడ్స్ తోటి పండించేవి. సో దాంట్లో గుడ్ న్యూట్రిషన్ అనేది దొరకడం లేదు. ఇంతకు ముందు ఉన్నంత న్యాచురల్ గా ఇప్పుడు ఏ కూరగాయ ఆకుకూర కూడా మనకి అంతగా దొరకడం లేదు. అండ్ దాంతో పాటు తీసుకునే ఫుడ్ కూడా అంతా కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ తోటి కుక్ చేసుకోవడం ఇలా చేస్తున్నాము. సో అయితే మనం తీసుకునే ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఇంతకు ముందు ఉన్నంత హైజీన్ గా ఉండడం లేదు. అంతా కూడా పొల్యూట్ అయిపోవడం, దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ తక్కువగా ఉండడం, కెమికల్స్ ఎక్కువగా యాడ్ అయ్యి ఉండడం అండ్ అవి స్టోర్ అవ్వడానికి ఎక్కువగా కెమికల్స్ స్ప్రే చేయడం ఇలా ఉంటున్నాయి. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే మన హెల్త్ కూడా ఫాస్ట్ గానే పాడైపోతుంది. సో అయితే మనము న్యాచురల్ గా మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా వీక్లీ థ్రైస్ ఆర్ ట్వైస్ అంటే వారంలో 3 రోజులు లేదా 2 రోజులు నేను చెప్పే ఈ ఫ్లవర్ తోటి మీరు కషాయం లాగా చేసుకొని కనుక తాగినట్లయితే హార్ట్, లంగ్స్ అండ్ సమ్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అనేవి మీకు రాకుండా ఉండొచ్చు. ఇన్ కేస్ వచ్చినా కూడా అవి కంట్రోల్ అవుతాయి. సో అదేంటి అని అంటే ఇదిగోండి, ఇవి చూసారు కదండి ఈ ఫ్లవర్స్. సో వీటిని ముండి అంటారు. మీకు క్లియర్ గా చూపిస్తాను. వీటిని ముండి అంటారు. సో ఇవేంటి అని అంటే మనకి చాలా చాలా హెల్ప్ చేస్తాయి మన హెల్త్ కి. వీటి వల్ల యూజెస్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే అండి, అసలు ఫస్ట్ ఈ ఫ్లవర్ గురించి చెప్తాను. ఉపయోగాల కన్నా కూడా ముండి అంటారు అండ్ గోరక్ ముండి అని కూడా అంటారు. అండ్ మన తెలుగులో చూసుకుంటే మన ఏపీ, తెలంగాణలో కూడా ఇవి చాలా చాలా బాగా దొరుకుతాయి. సో వీటిని మన తెలుగు రాష్ట్రాల్లో ఏమంటారు అంటే బోడతరం పూలు అంటారు. సో ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మనము వరి పండిస్తాం కదండి, వరి పొలాలు, ఆ వరి పొలంలో ఆ వరికి మధ్యలో నీళ్ళల్లో కూడా ఇవి పెరుగుతాయి. సో ఎక్కువగా దీనికి తేమ ఉండాలి ఇవి పెరగాలి అంటే. సో ఆ వరి పొలంలో ఇవి మధ్యలో అక్కడక్కడ ఉంటాయి. అండ్ ఇవి వచ్చినప్పుడు స్టార్టింగ్ పింకిష్ కలర్ గా ఉంటాయి. తర్వాత కొంచెం డ్రై అయ్యే కొద్దీ కలర్ చేంజ్ అవ్వుకుంటూ వస్తాయి. సో ఇవి పూర్తిగా డ్రై అయిన తర్వాత కొంతమంది కట్ చేసి హెర్బ్స్ షాప్స్ లో అమ్ముతుంటారు. కొంతమంది పచ్చివే, వీటి గురించి అవేర్నెస్ ఉన్న వాళ్ళు పచ్చివే తెచ్చేసుకొని చక్కగా అప్పుడే వీటిని కొంచెం పేస్ట్ లా చేసుకోవడం, డికాషన్స్ లా పెట్టుకోవడం అన్ని చేసుకుంటారు. సో అయితే ఈ ముండి అనేది మనకి దీని బొటానికల్ నేమ్ వచ్చి స్పరాంతికస్ ఇండికస్. సో ఇది మనకి అన్ని ప్రాంతాల్లో కూడా దొరుకుతుంది. ఇది ఎక్కువగా వరి పండే పొలంలో మాత్రమే మనకి అవైలబుల్ గా దొరుకుతుంది. సో దీంట్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అండ్ దాంతో పాటు ఇది మనకి ఒక యాంటీబయోటిక్ లాగా, న్యాచురల్ యాంటీబయోటిక్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ దీని వల్ల మన మెటబాలిక్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన డైజెషన్ పెరుగుతుంది. అండ్ దాంతో పాటు ఎంతో మందికి ఈ రోజుల్లో ఫంగల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా చాలా చూస్తున్నామండి. అండ్ బయట మనము లైక్ జంక్ ఫుడ్లు, ఆయిలీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ కెమికల్ వేసి స్టోర్ ఉండేవి ఎక్కువగా, అండ్ టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ ఎక్కువగా యాడ్ అయ్యి ఉన్న ఫుడ్స్ మనం తీసుకుంటున్నాము. సో వీటి వల్ల ఏమవుతుందంటే అండి మనకి హార్ట్ ఫెయిల్ అవ్వడం అండ్ దాంతో పాటు కొన్ని సందర్భాల్లో మన లివర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా స్టోర్ అయ్యి ఉండడం వల్ల మన ఆర్గాన్స్ అనేవి వాటి వర్క్ అవి అంత ఫ్రీగా చేసుకోకుండా వాటిని మనం ఈ చెడు కొవ్వుతో కప్పేయడం వల్ల సో వాటి పనితీరు అనేది తగ్గిపోతుంది. ఇదొకటి. అండ్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లో హెర్పిస్ కానీ, హెచ్ఐవి ఇటువంటివి కూడా ఎక్కువ చూస్తున్నాం ఈ రోజుల్లో చాలా మందిలో. అయితే వీటన్నిటికీ ఆ వైరస్ ని చంపే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీబయోటిక్ లాగా పనిచేసే న్యాచురల్ గా దొరికేవి మనకి ఈ ముండి అంటే లైక్ దట్ ఈ బోడతరం పూలు. సో వీటి ఉపయోగాలు, వీటిని ఎలా వాడుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముండి పూలు ఏవైతే ఉంటాయో అండి వీటిని చక్కగా మనం నీళ్ళల్లో వేసేసుకొని
కషాయంలా పెట్టుకొని తాగొచ్చు. లేదు అంటే ఈ ముండి ఫ్లవర్స్ ఉంటాయి గదా! వీటిని బాగా మెత్తగా పొడిలాగా చేసేసుకొని అందులో మనము కొంచెం ఆహ్, వేపాకు ఉంటది గదండీ! సో, వేపాకులు వేసేసి మెత్తగా నూరేసేసి అందులో మనం కొంచెం వేడి చేసిన కొబ్బరి నూనె గినక కలిపేసేసి చాలా మందికి హెర్పిస్ డిసీజ్ ఉంటుంది ఈ రోజుల్లో. ఆ హెర్పిస్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఆహ్, లైక్ వీపు పైన కానీ, అండ్ పాస్ పోసుకునే దగ్గర అంటే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కానీ, అండ్ కొంతమందికి ఇక్కడ మొహం పైన గానీ, అంటే ఈ లిప్స్ పైన కానీ, కొంతమందికి ఈ నడుము దగ్గర, కొంతమందికి చేతుల దగ్గర నీటి అంటే వాటర్ బబుల్స్ లాగా అంటే నీటితో కూడిన గుల్లలు లాంటివి వస్తూ ఉంటాయి. సో, అటువంటి వాళ్ళందరూ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ రెమెడీని చక్కగా ఈ ఏదైతే ఉంటదో ఈ ముండి పువ్వులు అండ్ ఈ వేపాకు, పసుపు వేసి మెత్తగా నూరేసుకొని కొంచెం వేడి చేసిన కొబ్బరి నూనెలో గనుక మరిగించేసి తరువాత ఆ నూనె ఏదైతే ఉంటదో ఆ నూనెని ఈ ఆకుతో ఉన్న లైక్ ఈ ఫ్లవర్స్‌తో ఉన్న ఈ పసరుని ఆ గుల్లల పైన గనక అప్లై చేస్తే ఇది ఎక్స్‌టర్నల్ హెర్పిస్ ఇన్ఫెక్షన్‌ని ఖచ్చితంగా మీకు 100% క్యూర్ చేస్తుంది. ఇదొకటి. అండ్ ఇంటర్నల్ హెర్పిస్ అంటే లోపల వైపు మనకి వైరస్ ఉంటది కదా! హెర్పిస్ వైరస్. సో, ఈ హెర్పిస్ వైరస్‌కి ఏం చేయాలి అంటే ఏవైతే ఉంటాయో ఈ ముండి ఫ్లవర్స్ వీటిని రోజుకి ఒక 10 ఫ్లవర్స్‌ని మెత్తగా చితక్కొట్టేసేసుకొని ఒక అర లీటర్ నీళ్ళల్లో అంటే 500 ఎంఎల్ వాటర్‌లో వేసేసుకొని ఒక 10 ఆర్ 5 మినిట్స్ అలాగా సోక్ చేసి పెట్టుకొని అంటే నానబెట్టేసేసుకొని ఆ తరువాత బాగా మరిగిన తర్వాత ఒక్క చిటికెడు పసుపు గినక యాడ్ చేసుకొని 2 పూట్ల తీసుకున్నట్లయితే హెర్పిస్ వైరస్ అనేది తగ్గుతుంది. అండ్ దానితో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా మందికి ఎక్కువగా ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఆటో ఇమ్యూన్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా మందిలో చూస్తున్నాము. లైక్ దట్ సోరియాసిస్, వెట్లిగో అండ్ లైక్ క్రానిక్ ఎగ్జిమా ఇవన్నీ మనం చాలా మందిలో చూస్తున్నాము. సో, ఇవన్నీ ఏంటంటే మెడికేషన్ తీసుకున్నప్పుడు తగ్గుతాయండి. అగైన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో, అటువంటప్పుడు చేయవలసింది ఏంటి అంటే ఈ ముండి ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో వీటి కషాయాన్ని రెగ్యులర్‌గా తాగుతూ ఉన్నా అండ్ ఈ ముండి ఫ్లవర్స్‌ని చక్కగా ఒక ఆయిల్ చెప్తాను అది నెక్స్ట్ వీడియోలో చాలా లాంగ్ ప్రాసెస్ అండి. ఈ ముండి ఫ్లవర్స్‌తో ఒక ఆయిల్ అనేది తయారు చేసి పెట్టున్నాము. ఇది గనక ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న దానిపైన గనక అప్లై చేసినట్లయితే ఈ క్రానిక్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోయి స్కిన్ అనేది నార్మల్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. సో, ఇదండి ముండి వాళ్ళ ఉపయోగాలు. అండ్ దీంతో పాటు మన హార్ట్ ఉంటది గదా! హార్ట్ అంటే మన గుండెలో మనకి బ్లడ్‌ని బాగా బాడీ మొత్తానికి మంచిగా ఇచ్చేది హార్ట్ మాత్రమే. సో, అయితే ఆ హార్ట్ మనకి రక్తాన్ని పంపించడంలో చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో, అయితే అటువంటి హార్ట్‌ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా స్టోర్ అయ్యి ఉన్నా, ఏమన్నా హార్ట్‌లో బ్లాకేజెస్ ఉన్నా, స్టంట్స్ అటువంటివి ఎక్కువగా వేయించుకొనున్నా అండ్ కొంతమంది పెద్దవాళ్ళకి నడుస్తున్నా కూడా ఆయాసంలాగా అనిపించినా, నిమ్ము లైక్ టీబీ అండ్ ఎక్కువగా జలుబు, దగ్గు ఇటువంటివి ఉన్నా సో, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ముండి కషాయాన్ని గనక తాగినట్లయితే చెడు కొవ్వు కరుగుతుంది. అండ్ ఈ కఫం ఏదైతే ఉంటుందో ఎక్కువగా పేరుకుపోయి ఊపిరితిత్తుల్లో వాటిల్లో సో, అదంతా బయటికి లాగేసేసి ఫ్రీ అయ్యి మన బ్రీతింగ్ ఫ్రీగా ఉండేటట్లు అండ్ ఈ క్రానిక్ ఏవైతే టీబీ, హార్ట్ ఇష్యూస్ ఉంటున్నాయో అవన్నీ తగ్గడానికి వెరీ వెరీ హెల్ప్‌ఫుల్ అవుతుందండి మనకి ఈ ముండి ఫ్లవర్ అనేది. సో, ఇది నేచురల్లీ మీకు హెర్బల్ షాప్‌లో దొరుకుతుంది. బట్ ఆర్గానిక్ అండ్ నేచురల్‌గా ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా పండించింది మన దగ్గర కూడా అవైలబుల్‌గా ఉంది. కావాల్సిన వాళ్ళు నా నంబర్ స్క్రీన్ మీద పెట్టినట్లయితే కట్ చేయండి ఎడిటర్ గారు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నా నంబర్ స్క్రోల్ అవుతది. కాల్ చేసి మీరు తీసుకోవచ్చండి. కావాల్సిన వాళ్ళకి కొరియర్ కూడా ప్రొవైడ్ చేయగలము. థాంక్ యూ.